హిందూ సాంప్రదాయంలో, ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో గోదా కళ్యాణం అత్యంత ప్రాముఖ్యత కలిగిన వేడుక. సాక్షాత్తు భూదేవి అంశ అయిన గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి పతిగా పొంది ఆయనలో ఐక్యమైన ఘట్టమే ఈ కళ్యాణం. గోదా కళ్యాణం ఎందుకు చేస్తారు మరియు దాని యొక్క విశిష్టతను తెలుసుకుందాం. ఒక తులసి వనంలో విష్ణు చిత్తులు అనే భక్తుడికి గోదాదేవి పసిపాపగా లభించింది. ఆమె చిన్నతనం నుంచి విష్ణువుపై అపారమైన భక్తిని పెంచుకుంది. తాను భగవంతునికి తగిన వధువునా కాదా అని పరీక్షించుకోవడానికి తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను ముందుగా తాను ధరించి అద్దంలో చూసుకునేది. శ్రీకృష్ణుణ్ణి పతిగా పొందాలని గోదాదేవి ధనుర్మాసం నెల రోజులు కఠినమైన వ్రతాన్ని ఆచరించి తిరుప్పావై పాశురాలను రచించింది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీరంగనాథుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి తన సన్నిధికి రమ్మని ఆజ్ఞాపిస్తాడు. భోగి పండుగ రోజున గోదాదేవి శ్రీరంగనాథుడిలో ఐక్యమైంది. ఈ దివ్య సంగమానికి గుర్తుగానే ఏటా భోగి రోజున గోదా కళ్యాణం నిర్వహిస్తారు. దైవాన్ని భర్తగా భావించి సర్వస్వాన్ని అర్పించే మధుర భక్తికి గోదాదేవి ప్రతీక. మానవ కన్యగా ఉండి విగ్రహ రూపంలో ఉన్న భగవంతుణ్ణి తన భక్తితో కదిలించి వివాహమాడటం ఆమె ప్రత్యేకత. ఈ కళ్యాణాన్ని వీక్షించిన కన్యలకు త్వరగా వివాహం జరుగుతుందని, మంచి వరుడు లభిస్తాడని భక్తుల నమ్మకం. వివాహితులు ఈ కళ్యాణాన్ని చూస్తే వారి దాంపత్య జీవితంలో అపార్థాలు తొలగి అన్యోన్యత పెరుగుతుందని ప్రతీతి. భగవంతుడు బాహ్యమైన అలంకారాల కంటే హృదయ శుద్ధినే కోరుకుంటాడని ఈ కళ్యాణం మనకి బోధిస్తుంది. గోదాదేవి రచించిన 30 పాశురాలను ధనుర్మాసంలో పఠించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ధనుర్మాస వ్రతం ముగింపుగా సంక్రాంతికి ముందు వచ్చే భోగి రోజున ఈ కళ్యాణం జరపడం సాంప్రదాయం.